ఒక విషయం తెలిసిందక్క అని అంటూ ఉంటుంది. ఆ పల్లవి ఆ మాట విని అవని అయితే కుటుంబం గురించి ఏ విషయం తెలిసింది నీకు చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది అవని. మరి చెప్పేస్తారు మరి, నీతో చెప్తే ఇంకేమన్నా ఉందా, అస్సలు కూడా నీతో చెప్పను, ఈ రహస్యం ఎవ్వరికీ కూడా తెలీదు, కానీ నేను ఇప్పుడు అసలైన గేమ్ మొదలుపెట్టాను, చూస్తూ ఉండక్క నీ పతనం మొదలయ్యింది అని అంటూ సినిమాలో 2 డైలాగులు కొట్టేసి పల్లవి అయితే ఛాలెంజ్ చేస్తుంది అవనితో. పల్లవి అలా మాట్లాడేసరికి అవని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే పల్లవి కుటుంబాన్ని విడదీయాలనుకుంటుంది, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ పల్లవి మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అవని అయితే అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఎప్పుడు కూడా నా బర్త్డేకి అమ్మే కదా అన్నీ చేస్తారు, కానీ నువ్వేంటి ఈసారి నువ్వు చేసావెందుకు, నీ కూతుర్ని అడ్డం పెట్టుకొని నువ్వు నాకు పుట్టినరోజు నాడు పనులన్నీ చేద్దామనుకున్నావా, అసలు మా అమ్మ నీ చేతే కదా నేను అన్నీ చేయించుకునేది అని అంటూ నిలదీస్తూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక అవని అయితే అంటూ ఉంటుంది, ఇదంతా కూడా ఆ పల్లవి ఆడిన నాటకమండి, అత్తయ్య గారు మీ పుట్టినరోజు జరిపించరు అని అమ్మమ్మతో చెప్పించి నన్ను బురిడి కొట్టించింది, మళ్ళీ పుట్టినరోజు వేడుకలు మీరు బాగా జరగకపోతే అప్సెట్ అవుతారని నేనే అన్నీ కూడా పురమాయించాను అవని అయితే చెప్తూ ఉంటుంది. ఇక అవని మాటలు విని అక్షయ్ అయితే నమ్మడం, నిన్ను నమ్మడం, నీ మాటలు నమ్మడం నేను ఎప్పుడో మానేశాను అని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఇక పార్వతికి లేనిపోని అన్నీ కూడా నూరు పోస్తూ ఉంటుంది పల్లవి. అప్పుడు ఇక అవని చేతితో వండింది ఏది తిననని కరాఖండిగా చెప్పేస్తుంది పార్వతి అయితే. అప్పుడు ఇక అవని అయితే, ఏంటత్తయ్య నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు మీరు అంతలా శిక్షిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అవని. నేను శిక్ష వేయడం ఏంటి, నేనేమీ శిక్ష వేయడం లేదు, ఇప్పటి వరకు కూడా నిన్ను నమ్మి నేను చాలా మోసపోయాను, ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాను అని అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోతుంది. అలా పార్వతి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అవని అయితే బాధపడుతూ ఉంటే పల్లవి వచ్చి, ఏంటక్క ఫైర్ మొదలైంది, అది వైల్డ్ ఫైర్ అయ్యే వరకు కూడా తగ్గదు అని అంటూ మరొకసారి సినిమా డైలాగులు అయితే చెప్తుంది పల్లవి అయితే. తర్వాత ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి పార్వతి దగ్గరికి వస్తాడు. ఇక వచ్చి అక్షయ్ అంటూ ఉంటాడు, నేను బిజినెస్ మొత్తం కూడా చూసుకోవాలని అనుకుంటున్నాను మమ్మీ అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే, నాకు తెలుసురా నువ్వే ఇదంతా చూసుకుంటావని మీ నాన్న చెప్పారు అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే, సరేనమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పి ఆఫీస్కి అయితే వెళ్తాడు అక్షయ్. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక పల్లవి అయితే తన ప్లాన్ని మొదలు పెడుతుంది. వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. నేను వంట చేశాను కదా, మళ్ళీ ఎందుకు నువ్వు చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక పల్లవి అయితే, నేను అత్తయ్యకి వండుతున్నాను, నా చేత్తో పెట్టి అత్తయ్యకి వండి తినిపిస్తాను అని అంటూ ఉంటుంది పల్లవి. నువ్వు వంటగదిలోకి వస్తే మాత్రం ఊరుకోను అని అంటూ ఉంటుంది అని. ఆ మాట విని పార్వతి, ఏంటి నా కోడల్ని ఎందుకు లోపలికి రానివ్వవు, అసలు తనేం తప్పు చేసిందని అని నిలదీస్తుంది పార్వతి. అప్పుడే ఇక అవని అయితే, అది కాదత్తయ్య తనేం చేసిందంటే అని అనుకుంటూ ఉంటే, తనేం చేస్తుందో నాకు తెలుసు, నువ్వే డబ్బు స్వార్థంతో నిండిపోయింది నీ మనసంతా, నేను మాత్రం నువ్వు వండింది నేను తినను అని చెప్పేస్తుంది పార్వతి. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన అక్షయ్ అవనిని వెతుకుతూ ఉంటాడు. అవని అయితే ఎక్కడా కూడా కనిపించదు. అవని ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అంటూ ఉంటే, నాకేమన్నా చెప్పి వెళ్ళిందా, తన ఇష్టం, తను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియడం లేదో అని పార్వతి చెప్తుంది. అదేంటమ్మా తను ఎక్కడికి వెళ్తుందో నువ్వు అడగాల్సిన పని లేదా తన్ని అని అనగానే, బావగారు అత్తయ్య అడిగితే ఇంకేమన్నా ఉందా, అత్తయ్యనే ఎదిరించేస్తుంది, ఇప్పుడు అక్క చాలా మారిపోయింది అని అంటూ ఉంటుంది పల్లవి. అవునరా అక్షయ్, అసలు మొన్న ఏం జరిగిందంటే ఈ ఆస్తి మొత్తం కూడా మా ఆయన ఆధీనంలోనే ఉంటుంది, ఆ కంపెనీకి ఎప్పుడు కూడా మా ఆయనే చైర్మన్గా ఉంటారు, మీకు ఆస్తిలో కొంచెం కూడా నేను దక్కనివ్వను అని చెప్పిందిరా అని అంటూ చెప్పేస్తుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే. అప్పుడే పార్వతి అయితే,
మీరు ఆగండి అత్తయ్య, వాడిప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చాడు. ఇంట్లో ఆడవాళ్ళ మధ్య ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి అక్షయ్. నువ్వు వాటిని ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, భోజనం చేద్దాం అని అంటూ ఉంటే ఇంతలో ఇక వస్తుంది అవని. అయితే అప్పుడే ఇక అవనిని చంప పగలగొడతాడు అక్షయ్. చంప పగలగొట్టి, నువ్వు పల్లవితో ఈ మాట అన్నావా? ఆస్తిలో మీకు ఒక్క చిల్లి గవ్వ కూడా దక్కనివ్వనని అని అంటూ ఉంటే, అది కాదండి, నేను ఏ సందర్భంలో అన్నానంటే అని చెప్తూ ఉంటుంది అవని. అయినా సరే వినిపించుకోకుండా నువ్వు అన్నావో అంటే నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్తూ అక్షయ్ అయితే అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నేను నిన్ను భరించింది చాలు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు ఇప్పటికీ తప్పు చేసి కుటుంబ పరువుని తీసేశావు. అక్రమ సంబంధాలు పెట్టుకొని నా జీవితాన్ని, నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు, వెళ్ళిపో అని అనగానే అప్పుడే పార్వతి అయితే, రే అక్షయ్, ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఇది అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎవరితోనో కాదో భరత్ అనే అబ్బాయితో అని అంటూ ఉంటే, ఇక ఆపుతారా? వాడు నా తమ్ముడండి, నా తోడ పుట్టిన నా తమ్ముడు అని అంటూ ఉంటుంది అవని. చూసావా అమ్మా, ఈ అక్రమ సంబంధానికి కూడా తోడబుట్టిన తమ్ముడు అని ఎలా చెప్పుకుంటుందో. ఇలాంటి ఆడదాన్ని నేను అస్సలు కూడా లోపల ఉండనివ్వను అని అవనిని బయటికి గెంటేస్తాడు అక్షయ్. నా కూతురు అని అనగానే, నీ కూతురు లేదు, నా కూతురు నా దగ్గరే ఉంటుంది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అవని అయితే ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత పార్వతి అయితే, నువ్వు అవనిని బయటికి గెంటేసి తప్పు చేసావరా అని అంటూ ఉంటే, లేదమ్మా, నేనేమీ తప్పు చేయలేదు, కరెక్ట్గానే చేశాను అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అవని బయటికి వెళ్ళిపోయిందని చక్రధర్తో చెప్పడంతో అప్పుడే చక్రధర్ అయితే అవనికి యాక్సిడెంట్ చేయిస్తాడు. అలా చేయించిన తర్వాత అవని ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. ఇంతలో కమల్ అక్కడికి వచ్చి పల్లవి చంప పగలగొట్టి పల్లవి చేసిన కుట్రలు బయట పెడతాడు. ఆ రోజు లాకర్లో డబ్బు పెట్టింది పల్లవి, అలాగే అన్నయ్య బట్టల్ని కూడా చింపేసింది పల్లవి అంటూ గుండె పగిలే నిజాల్ని బయట పెడతాడు అక్షయ్ ముందు కమల్. అయితే అవి విని ఒక్కసారే పార్వతి, అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.